Hi students, in the last class we have discussed about the viscosity of gases. Today we are going to discuss about the thermal conductivity of the gases. Thermal conductivity of gases. Gases యొక్క thermal conductivity discuss చేసుకుందాం. For example, the gas we have taken is in unequilibrium state. That means different regions will having the different heat energies. మనం ఒక గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, ఆ గ్యాస్లో వేరు రీజియన్స్లో వేరు హీట్ ఎనర్జీ ఉంది అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది? ద మాలిక్యూల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది హయ్యర్ హీట్ ఎనర్జీ రీజియన్ ఈజ్ మూవ్డ్ ఇన్ టు ది లోవర్ హీట్ ఎనర్జీ రీజియన్. ఇన్ ద సేమ్ వే the molecules which are present in the lower heat energy region will move towards the higher energy region. మనం తీసుకున్నటువంటి గ్యాస్లో వేరు రీజియన్స్లో వేరు హీట్ ఎనర్జీస్ కనుక ఉన్నట్లయితే ఏ రీజియన్లో అయితే హీట్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉందో అక్కడ ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏం చేస్తాయి? లోవర్ హీట్ ఎనర్జీ ఉన్నటువంటి రీజియన్కి వెళ్తాయి. అదేవిధంగా లోవర్ హీట్ ఎనర్జీ రీజియన్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అనేవి హయ్యర్ హీట్ ఎనర్జీ ఉన్నటువంటి రీజియన్లోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే దేర్ విల్ బి ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ మాలిక్యూల్స్, నథింగ్ బట్ దెర్ ఈస్ ఏ మోషన్ ఆఫ్ మాలిక్యూల్స్ బిట్వీన్ ది టూ రీజియన్స్. రెండు రీజియన్స్ మధ్యలో మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతుంటాయి. ఇలా మూవ్ అవ్వటం వలన ఏమి ఎక్స్చేంజ్ జరుగుతుంది? హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఎందుకని? ఒకదాని దగ్గర ఒక మాలిక్యూల్ దగ్గర హీట్ ఎనర్జీ ఎక్కువ ఉంది, అది లోవర్ ఎనర్జీ దగ్గరికి పోయింది. ఇప్పుడు ఇది ఏం చేసింది? హీట్ ఎనర్జీ దానికి ఇచ్చింది. లేదు, లోవర్ ఎనర్జీ దగ్గర ఉన్నటువంటి మాలిక్యూల్ హైయర్ ఎనర్జీ రీజన్కి వస్తుంది. అదేం చేసిద్ది? ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే దేర్ విల్ బి ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ రీజియన్ టు అనదర్ రీజియన్. ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్కి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని మనం ఏమని పిలుస్తాం? కండక్షన్ అని పిలుస్తాము. అయితే ఈ కండక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మనం ఉపయోగించేది ఏంటిది? థర్మల్ కండక్టివిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ గురించి చెప్పు. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టెంపరేచర్ గ్రేడియంట్. మనం తీసుకున్నటువంటి యూనిట్ ఏరియాలో యూనిట్ టెంపరేచర్ డిఫరెన్స్ కనుక ఉన్నట్లయితే ఒక సెకండ్లో ఎంత హీట్ ఎనర్జీ అనేది వెళుతుందో దాన్ని ఏమని పిలుస్తాం? కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్. ఇక్కడ టీ అంటే టైం అమ్మ, క్యూ/టీ అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టెంపరేచర్ గ్రేడియంట్. ఓకే, అర్థమైందా? కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు ది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టెంపరేచర్ గ్రేడియంట్. ఓకే, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ ఫార్ములా ద్వారానే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికోసం మనకి ఇంకోటి అవసరం, అంటే ఇది కనుక్కోవాలి అంటే ఇంకోటి అవసరం. ఏంటిది? అది స్పెసిఫిక్ హీట్ అంటాం. వాట్ ఈజ్ మెంట్ బై ది స్పెసిఫిక్ హీట్? స్పెసిఫిక్ హీట్ పేరులో ఉన్నది స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ అంటే పర్టికులర్ అమౌంట్, ఏ పర్టికులర్ అమౌంట్? హీట్ పర్టికులర్ అమౌంట్ తీసుకోవాలి. దేనికి ఉపయోగపడుతుంది హీట్ అనేది? టెంపరేచర్ రైజ్ చేయడానికి. అంటే ఇక్కడ స్పెసిఫిక్ హీట్ అంటే ఏం చెప్పుకోవచ్చు? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ ది యూనిట్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ త్రూ యూనిట్ డిగ్రీ ఈజ్ నోన్ యాజ్ స్పెసిఫిక్ హీట్. మనం ఒక ఆబ్జెక్ట్ని కనుక తీసుకున్నట్లయితే ఆ ఆబ్జెక్ట్కి యూనిట్ మాస్ ఉంటే దాని టెంపరేచర్ని మనం యూనిట్ డిగ్రీ రైజ్ చేయాలి అంటే ఎంతైతే హీట్ని ఇవ్వాల్సి ఉంటుందో దాన్ని ఏమని పిలుస్తాం? స్పెసిఫిక్ హీట్ అంటాం. మీ అందరికీ తెలిసిందే, ఒక ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేయాలి అంటే దానికి మనం హీట్ ఇవ్వాలి. హీట్ అనేది ఇస్తేనే టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. హీట్ అనేది ఇవ్వకపోతే టెంపరేచర్ అనేది రైజ్ అవ్వదు. మనం ఒక యూనిట్ మాస్ ఉన్నటువంటి నథింగ్ బట్ 1 kg తీసుకోండి, 1 kg మాస్ తీసుకొని దాన్ని హీట్ చేస్తున్నాం. హీట్ చేస్తూ ఉంటే 1 డిగ్రీ రైజ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని టెంపరేచర్ 20 డిగ్రీ సెల్సియస్ ఉంది, దాన్ని 21 డిగ్రీ సెల్సియస్ చేయాలి. ఆ 1 డిగ్రీ రైజ్ చేయాలి అంటే మనం ఎంతో కొంత హీట్ ఇవ్వాలి. ఆ ఇవ్వాల్సినటువంటి హీట్ని ఏమని పిలుస్తారు? స్పెసిఫిక్ హీట్ అని పిలుస్తాం. అయితే ఈ స్పెసిఫిక్ హీట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఉంటుంది, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఉంటుంది, స్పెసిఫిక్ హీట్ మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఉంటుంది, మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఉంటుంది. అవి కెమిస్ట్రీలో వస్తాయి. అయితే మనకి నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి, అప్పుడు పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్
మాత్రం తీసుకుందాం. సేమ్ ఇందాకదే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నాం. అంటే అర్థం ఏంటి? వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. అంటే ఏం చేయాలి ఇక్కడ? మనం తీసుకున్నటువంటి సబ్స్టెన్స్ యొక్క వాల్యూమ్ని పెరగకుండా తగ్గకుండా చూసుకుంటూ దాని టెంపరేచర్ని 1 డిగ్రీ రైజ్ చేయాలి. అంటే మనం ఎంతైతే హీట్ని ఇవ్వాల్సి ఉంటుందో దాన్ని ఏమని పిలుస్తారు? స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని పిలుస్తారు. స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ ది యూనిట్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ త్రూ యూనిట్ డిగ్రీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ నోన్ యాజ్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఫార్ములా విల్ బి CV ఈజ్ ఈక్వల్ టు Q by M into delta T. దీని నుంచి Q is equal to CV into M into delta T రాసుకోవచ్చు. నథింగ్ బట్ హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్, మాస్ అండ్ టెంపరేచర్. స్పెసిఫిక్ హీట్ని, మాస్ని, టెంపరేచర్ని మూడింటిని మల్టిప్లై చేసి మనకి వస్తుంది హీట్ అనేది వస్తుంది. ఓకే, ఈ ఫార్ములాస్ తెలియాలి. ఈ ఫార్ములాస్ని బట్టి మనం థర్మల్ కండక్టివిటీని డెరైవ్ చేస్తాం. సరే, ఏ విధంగా డెరైవ్ చేయాలి ఏంటో చూడండి. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ హీట్ ఎనర్జీ అనేది ఉంటుంది. డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ హీట్ ఎనర్జీ ఉంది అంటే హీట్ ఎనర్జీని దేని బట్టి చెప్తాం? టెంపరేచర్ బట్టి చెప్తాం. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ విల్ హ్యావింగ్ ది హైయర్ టెంపరేచర్ ఇట్ విల్ హ్యావింగ్ ది హైయర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ విల్ హ్యావింగ్ ది lower temperature it will have lower amount of heat energy. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్లయితే హీట్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ తక్కువగా ఉన్నట్లయితే హీట్ ఎనర్జీ అనేది తక్కువగా ఉండటం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ప్రకారం తీసుకుందాం. వీఆర్ కన్సిడరింగ్ గ్యాస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేయర్స్. గ్యాస్ అనేది లేయర్స్ రూపంలో తీసుకుందాం. X, Y, Z. There are different layers in a gas. We are considering 3 layers అమాంగ్ ది టోటల్ గ్యాస్. ఈ మొత్తం గ్యాస్లో మొత్తం 3 లేయర్స్ తీసుకుందాం మనం. మధ్యలోది AB అనుకోండి, పైది CD అనుకోండి, కిందది F అనుకోండి. ఇప్పుడు మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇందా చెప్పాం కదా, వేరు వేరు లేయర్స్కి అంటే వేరు వేరు చోట్ల వేరు వేరు హీట్ ఎనర్జీ ఉంటుంది. అంటే వేరు వేరు టెంపరేచర్స్ ఉంటాయి. ఈ కింద నుంచి పైకి వెళ్తూ ఉంటే టెంపరేచర్ పెరుగుతుంది అని అనుకుందాం. ఓకే, that means the layer which is close to the x-axis will be the coldest. x-axisకి దగ్గరగా ఉన్నటువంటి లేయర్ యొక్క టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దిగా టెంపరేచర్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను AB లేయర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క టెంపరేచర్ని T అనుకుంటున్నాను. అప్పుడు పైకి వెళ్తూ ఉంటే పెరుగుతుంది కాబట్టి CD లేయర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క టెంపరేచర్ని T ప్లస్ నథింగ్ బట్ T గ్రేటర్ దాన్ T కదా, లెస్ దాన్ గ్రేటర్ దాన్ T కంటే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అదే EFలోకి వస్తే లెస్ దాన్ T, టెంపరేచర్ ఏమవుతుంది? T కంటే తక్కువగా ఉంటుంది. అయితే గ్యాస్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ ఫ్రీగా ఉండవు కదా, మూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు CD లేయర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అనేవి కిందకి రావచ్చు, EFలో ఉన్నటువంటి లేయర్స్ అనేవి పైకి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ CD లేయర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ కనుక కిందకి వస్తూ ఉన్నట్లయితే అవి ఎనర్జీని ఎటు తీసుకొస్తున్నాయి? పైనుంచి కిందకి తీసుకొస్తున్నాయి. నథింగ్ బట్ హీట్ ఎనర్జీ ఈజ్ క్యారీడ్ డౌన్వర్డ్స్ బై ది మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ ది లేయర్ CD. CDలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అనేవి ఏం చేస్తాయి? హీట్ ఎనర్జీని కిందకి తీసుకొస్తాయి. ఎందుకంటే మాలిక్యూల్స్ కింద మూవ్ అవుతాయి, వాటితో పాటు ఎనర్జీ కూడా వస్తుందిగా. అంటే ఇక్కడ CD లేయర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అనేవి హీట్ ఎనర్జీని కిందకి తీసుకొస్తూ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే ద మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ ది EF విల్ మూవింగ్ అప్వర్డ్స్. ఈ EFలో ఉండేటువంటి మాలిక్యూల్స్ పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా పైకి వెళ్ళేటప్పుడు ఇవేం చేస్తాయి? హీట్ ఎనర్జీని పైకి తీసుకెళ్తాయి. అంటే వాటి దగ్గర తక్కువ ఉంది కదా, ఇంకా తీసుకుపోయేది అనుకోవద్దు. దాని దగ్గర ఎంతో కొంత ఎనర్జీ ఉందిగా, ఉన్నదాన్ని తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ AB లేయర్లో 2 రకాలుగా క్రాసింగ్ అనేది జరుగుతుంది. అంటే CD లేయర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ AB గుండా కిందకి వెళ్తాయి. అదేవిధంగా EF లేయర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ AB గుండా పైకి వెళ్ళడం జరుగుతుంది. అంటే దేర్ విల్ బి ఏ నెట్ ఫ్లో ఆఫ్ హీట్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ది లేయర్ AB. ఈ AB దగ్గర ఏం జరుగుతుంది? నెట్ ఫ్లో ఆఫ్ హీట్ జరుగుతుంది. కిందకి ఎక్కువ వస్తుంది, పైకి తక్కువ వెళ్తుంది అనుకోండి. అప్పుడు నెట్ ఫ్లో ఎటు ఉన్నట్టు? కిందకు ఉన్నట్టు. లేదు, ఒకవేళ కింద నుంచి పైకి ఎక్కువ హీట్ వెళ్తుంది, పైనుంచి కిందకి తక్కువ వస్తుంది అనుకోండి. అప్పుడు నెట్ ఫ్లో ఆఫ్ హీట్ ఎటు ఉన్నట్టు? పై వైపుకి ఉన్నట్టు. ఓకే, ఈ విధంగా అంటే ఈ విధంగా మూవ్ అవడం వలన ఎప్పుడో ఒకసారి అంటే కొంత టైం తర్వాత ఏమవుతుంది? మొత్తం అన్నిటికీ ఒకటే టెంపరేచర్ రావడం జరుగుతుంది. అంటే ఈక్వలిబ్రియం స్టేట్లోకి వచ్చేస్తుంది. ఆ ఈక్వలిబ్రియం స్టేట్లోకి రావాలి అంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ హీట్ అనేది ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మనం దేని బట్టి చెప్తాం? కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ చెప్తాం. ఇప్పుడు ఆ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అయితే ముందుగా ఈ లేయర్స్లో డిఫరెంట్ మాలిక్యూల్స్కి డిఫరెంట్ టెంపరేచర్ ఉంటుంది కదా, ఎంత ఉంటుంది అనేది రాద్దాం. దాని తర్వాత డెరివేషన్ చేద్దాం. ఫస్ట్ AB లేయర్లో ఉన్నటువంటి మాలిక్యూల్ యొక్క టెంపరేచర్ నేను T అనుకుంటున్నా.
ఏబీ లేయర్లో ఉన్నటువంటి మాలిక్యూల్ యొక్క టెంపరేచర్ ఎంత? క్యాపిటల్ టీ. పైకి వెళ్తూ ఉంటే టెంపరేచర్ పెరుగుతుంది అనుకున్నావా తగ్గుతుంది అనుకున్నావా? పెరుగుతుంది అనుకున్నాం. కాబట్టి సిడి లేయర్లో ఉండేటువంటి మాలిక్యూల్ యొక్క టెంపరేచర్ కంపల్సరీగా టీ కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ ఏం రాసాం? టీ ప్లస్ అని రాశాను. నెక్స్ట్ అదేవిధంగా కింద వైపు వస్తూ ఉంటే టెంపరేచర్ ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈఎఫ్ లేయర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క టెంపరేచర్ని మనం టీ మైనస్ అని రాసుకుందాము. అయితే ఇక్కడ పైకి వెళ్తూ ఉంటే టెంపరేచర్ పెరుగుతూ ఉంది, కిందకు వస్తూ ఉంటే టెంపరేచర్ తగ్గుతుంది. మరి ఎంత పెరుగుతుంది లేకపోతే ఎంత తగ్గుతుంది అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. పైకి వెళ్ళే కొద్దికి టెంపరేచర్ మారుతూ ఉంది. ఏ డైరెక్షన్లో మారుతుంది? వై డైరెక్షన్లో మారుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? డిటీ బై డివై అని తీసుకుంటాం. డిటీ బై డివై అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ అలాంగ్ వై డైరెక్షన్, నథింగ్ బట్ టెంపరేచర్ గ్రేడియంట్. ఓకే, పైకి వెళ్ళే కొద్దికి టెంపరేచర్ మారుతుంది కాబట్టి ఇది ఏ డైరెక్షను? వై డైరెక్షన్. వై డైరెక్షన్లో టెంపరేచర్ మారుతుంది కాబట్టి నేనేం రాసా? డిటీ బై డివై అని రాసా. లేదు ఇక్కడ జెడ్ అని రాశారనుకో డిటీ బై డిజెడ్ అనండి. లేదు ఇక్కడ ఎక్స్ అని రాస్తే డిటీ బై డిఎక్స్ అని రాసుకోండి, ఎలానే ప్రాబ్లం లేదు. ఓకే, డిటీ బై డిఎక్స్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ మారుతుంది. ఇదేంటిది? దీన్ని ఏమని చెప్పొచ్చు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ పర్ యూనిట్ లెంత్లో మారినటువంటి టెంపరేచర్ని మనం డిటీ బై డివైతో ఇండికేట్ చేస్తాం. అప్పుడు ఇక్కడ లెంత్ అనేది యూనిటే ఉంటుందా? ఉండదు, ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. నేనేమనుకుంటున్నానంటే ఏబీ నుంచి సిడీకి ఉన్నటువంటి డిస్టెన్స్ని ల్యాండా అనుకుంటున్నా. అదేవిధంగా ఏబీ నుంచి ఈఎఫ్కి ఉన్నటువంటి డిస్టెన్స్ కూడా ల్యాండా అనుకుంటున్నా. ల్యాండా అంటే ఏంటిది? మీన్ ఫ్రీ పాత్. ఓకే, మీన్ ఫ్రీ పాత్ డిస్టెన్స్లో మనం లేయర్స్ని కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, లాస్ట్ క్లాస్ ఆల్రెడీ చెప్పాను. లాస్ట్ క్లాస్ అర్థమైతే ఆటోమేటిక్గా ఇది వెంటనే అర్థం అవుతుంది. ఓకే, ముందు మీరు జాగ్రత్తగా ఆ క్లాస్ వింటే ఈ క్లాస్ వెంటనే వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, టీ ప్లస్ టీ మైనస్ రాసాం కదా, ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది ఎలా రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 సెంటీమీటర్లో టెంపరేచరు 1 డిగ్రీ రైజ్ అవుతుంది. ఇదిగోండి, ఈ రాడ్ ఇలా తీసుకున్నా, ఇది రాడ్ అనుకోండి. 1 సెంటీమీటర్ వెళ్తే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ మారుతుంది. 2 సెంటీమీటర్ వెళ్తే 2 డిగ్రీ మారుతుంది. 3 సెంటీమీటర్ వెళ్తే 3 డిగ్రీ మారుతుంది. 4 సెంటీమీటర్ వెళ్తే 4 డిగ్రీ మారుతుంది. ఎలా చెప్తున్నాం? యూనిట్ లెంత్లో, అంటే 1 సెంటీమీటర్ అనేది యూనిట్ అనుకున్నా. యూనిట్ లెంత్లో 1 డిగ్రీ పెరిగింది కాబట్టి 2 సెంటీమీటర్లు అప్పుడు ఏం చేశారు? 2 into 1 అని రాశా. 3 సెంటీమీటర్లు అప్పుడు 3 into 1, 4 సెంటీమీటర్లు అప్పుడు 4 into 1, 5 సెంటీమీటర్లు అప్పుడు 5 into 1. 1 2 3 4 5 అనేది లెంత్. 1 అనేది ఏంటిది? చేంజ్ ఇన్ టెంపరేచర్ పర్ యూనిట్ లెంత్. ఇక్కడ కూడా అంతే రాస్తాం. ఇక్కడ లెంత్ ఎంత? ల్యాండా. చేంజ్ ఇన్ టెంపరేచర్ పర్ యూనిట్ లెంత్ ఎంత? డిటీ బై డివై. కాబట్టి ఇక్కడ ఎంత పెరుగుతుందంటే ల్యాండా ఇంటూ డిటీ బై డివై పెరుగుతుంది. ఇక్కడ ఎంత తగ్గింది? ల్యాండా ఇంటూ డిటీ బై డివై తగ్గుతుంది. ఓకే, ఇవి టెంపరేచర్ ఇన్ ది లేయర్స్ సిడి అండ్ ఈఎఫ్. ఈఎఫ్లో సిడిలో ఉన్నటువంటి మనకి టెంపరేచర్. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని? సిడి లేయర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ కిందకి వెళ్తాయి, ఈఎఫ్ లేయర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ పైకి వెళ్తాయని. అయితే సిడిలో ఉన్న మాలిక్యూల్స్ కేవలం కింద వైపుకి వస్తాయా? నో, దే ఆర్ ఫ్రీ టు మూవ్. అవి ఫ్రీగా మూవ్ అయితే ఎటైనా పోవచ్చు. అది పైకి పోవచ్చు, కిందకి రావచ్చు, ముందుకు వెళ్ళచ్చు, వెనక్కి వెళ్ళచ్చు, లేకపోతే మనకి బోర్డ్ ఇంటూ అవుట్ సైడ్, అంటే 6 డైరెక్షన్స్లో. 6 ఎక్కడి నుంచి వచ్చినా ఎక్స్ వై జెడ్, ప్రతి దాంట్లో మళ్ళీ 2 ఉంటాయి. పాజిటివ్ ఎక్స్, నెగిటివ్ ఎక్స్, పాజిటివ్ వై, నెగిటివ్ వై, పాజిటివ్ జెడ్, నెగిటివ్ జెడ్, ఎటైనా మూవ్ అవ్వచ్చు. అయితే మనం ఏం చేయాలి? ఇక్కడ ప్రాబబిలిటీ తీసుకోవాలి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో తీసుకున్న విధంగానే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాలిక్యూల్ తీసుకున్నాను. ఒక మాలిక్యూల్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వగలదు అంటే అది ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళడానికి ప్రాబిలిటీ ఎంత, లేకపోతే వై డైరెక్షన్లో వెళ్ళడానికి ప్రాబిలిటీ ఎంత, జెడ్ డైరెక్షన్లో వెళ్ళడానికి ప్రాబిలిటీ ఎంత? ప్రాబబిలిటీ ఆఫ్ ఎ మాలిక్యూల్ టు మూవ్ ఇన్ ఎనీ డైరెక్షన్ ఈజ్ 1/3. ఎందుకని ఇక్కడ మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. అది 3 వైపులా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నది ఒకటే మాలిక్యూల్. ఓకే, ఎక్స్ డైరెక్షన్లో పోవచ్చు, వై డైరెక్షన్లో పోవచ్చు, జెడ్ డైరెక్షన్లో పోవచ్చు. అంటే ఎక్స్ డైరెక్షన్లో పోవడానికి ప్రాబిలిటీ 1/3, వై డైరెక్షన్లో ప్రాబిలిటీ 1/3, జెడ్ డైరెక్షన్లో కూడా ప్రాబిలిటీ ఎంత? 1/3 ఉంటుంది. అయితే ఈచ్ డైరెక్షన్లో కూడా మళ్ళీ 2 ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ తీసుకున్నా, ఎక్స్ యాక్సిస్లో ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి? మళ్ళీ 2 ఉన్నాయి. పాజిటివ్ ఎక్స్ ఉంది, నెగిటివ్ ఎక్స్ ఉంది. మళ్ళీ వై యాక్సిస్లో కూడా 2 ఉన్నాయి. పాజిటివ్ వై ఉంది, నెగిటివ్ వై ఉంది. జెడ్ యాక్సిస్లో కూడా 2 ఉన్నాయి. పాజిటివ్ జెడ్ ఉంది, నెగిటివ్ జెడ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవ్వడానికి ప్రాబిలిటీ 1/3. మరి పాజిటివ్ ఎక్స్లో వెళ్ళడానికి ఎంత ఉంటుంది? 1/6. ఇదిగోండి, ఎక్స్, వై, జెడ్. ఓన్లీ ఎక్స్ యాక్సిస్ అయితే 1/3. ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో మూవ్ అవడానికి, అది లెఫ్ట్ సైడ్ పోనివ్వండి, రైట్ సైడ్ పోనివ్వండి, ప్రాబిలిటీ ఎంత? 1/3. మనం అలా కాకుండా పర్టికులర్గా ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లోనే పోవాలంటాం. అప్పుడు ప్రాబిలిటీ ఎంత అయింది?
1/3/2. ఎందుకని ఎక్స్ డైరెక్షన్లో రెండు వైపులు ఉన్నాయి, ఇటు పోవచ్చు అంటే హాఫ్ ఆఫ్ ది ఛాన్స్, ఇటు రావడానికి హాఫ్ ఛాన్స్ ఉంటుంది, ఇటు రావడానికి హాఫ్ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది 1/3/2. టోటల్ ప్రాబబిలిటీ ఎంత 1/6. అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ మాలిక్యూల్ టు మూవ్ ఇన్ ఏ వన్ పర్టికులర్ డైరెక్షన్ ఈజ్ 1/6. ఒక పర్టికులర్ డైరెక్షన్లో మాలిక్యూల్ అనేది మూవ్ అవ్వడానికి ప్రాబిలిటీ అనేది ఎంత ఉంటుందమ్మా 1/6 ఉంటుంది. అయితే ఇక్కడ మొత్తం ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, మనకు తెలీదు. కాకపోతే దాన్ని ఒక టర్మ్ ద్వారా తీసుకున్నాం. ఏ టర్మ్ అది, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n. యూనిట్ వాల్యూమ్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ అన్ని స్మాల్ n. ఇప్పుడు మొత్తం స్మాల్ n ఉన్న యూనిట్ వాల్యూమ్లో ఇప్పుడు మరి పర్టికులర్ డైరెక్షన్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంది y కాబట్టి పాజిటివ్ y డైరెక్షన్లో వెళ్ళడానికి ప్రాబిలిటీ ఎంత n/6. నెగిటివ్ డైరెక్షన్లో వెళ్ళడానికి ప్రాబిలిటీ ఎంత n/6. ఇది యూనిట్ వాల్యూమ్లో. కానీ మనకి ఇక్కడ ఏం అవసరం, యూనిట్ ఏరియాలో అవసరం. అంటే మనం దాన్ని ఏం చేయాలి, లెంత్తో మల్టిప్లై చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను మొన్న. n అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇక్కడ ఏమంటున్నాం, ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు n/6 అంటున్నాం. n/6 అంటే n అనేది ఏంటిది, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అని. మనకేం కావాలి, యూనిట్ ఏరియా కావాలి. యూనిట్ ఏరియా కావాలి కాబట్టి వాల్యూమ్ని ఏమని చేయొచ్చు, ఏరియా ఇంటూ లెంత్ కింద రాసుకోవచ్చు. ఇప్పుడు ఆ లెంత్ అంటే లెంత్ని క్యాన్సిల్ చేయాలి. ఎలా క్యాన్సిల్ చేయొచ్చు, డిస్టెన్స్ ట్రావెల్ బై ది మాలిక్యూల్ ఇన్ 1 సెకండ్. 1 సెకండ్లో వెళ్ళేటువంటి డిస్టెన్స్ని, అంటే మాలిక్యూల్ యొక్క స్పీడ్ ఎంత, యావరేజ్ స్పీడు c⁻. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక పర్సన్ 10 మీటర్ పర్ సెకండ్తో మూవ్ అవుతూ ఉన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి, అతను 1 సెకండ్లో 10 మీటర్ల దూరం వెళ్ళగలడని. 20 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తున్నాడంటే 1 సెకండ్లో 20 మీటర్స్ వెళ్ళగలడని. ఇప్పుడు స్పీడ్ ఎంత c⁻, అంటే 1 సెకండ్లో ఎంత దూరం వెళ్ళగలడు, c⁻తో వెళ్ళగలడు. అంటే ఇది డిస్టెన్సేగా. ఈ డిస్టెన్స్ని మనం లెంత్ కింద తీసుకున్నట్లయితే దీన్ని c⁻తో మల్టిప్లై చేస్తే ఈ లెంత్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకేమొచ్చుద్ది, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాసింగ్ పర్ యూనిట్ ఏరియా వస్తుంది. అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా రాస్తున్నాను నేను. ఇంకా ద ప్రాబబిలిటీ ఆఫ్ number of molecules move in a particular direction per unit area per second equal to n/6. ఓకే, యూనిట్ ఏరియాలో 1 సెకండ్లో ఎన్ని మాలిక్యూల్స్ వెళ్తాయి అంటే ప్రాబిలిటీ ఏమని రాసుకోవచ్చు, n/6 అని రాసుకోవచ్చు. ఓకే, n/6. ఏంటిది, ప్రాబబిలిటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ టు మూవ్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్. ఓకే, n/6. ఇప్పుడు ఒక్కొక్క మాలిక్యూల్ వెళ్తుంది అంటే మాస్ వెళ్తుంది వెళ్ళట్లేదా, డెఫినెట్లీ దెర్ విల్ బి ఏ ఫ్లో ఆఫ్ మాస్. ఎందుకని, సరే నథింగ్ బట్ నెట్ ఫ్లో ఆఫ్ మాస్ 0 అని తీసుకుంటాం. నెట్ ఫ్లో 0 కానీ మాస్ వెళ్ళిద్ది. ఎలా, పైనుంచి కిందకి 4 వస్తున్నాయి, కింద నుంచి 4 పైకి పోతున్నాయి, రెండు ఈక్వలేగా. అంటే నెట్ ఫ్లో ఆఫ్ మాస్ అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. కాకపోతే ఇక్కడ ఇంతవరకు మాస్ రాద్దాం. ఒక్కొక్క మాలిక్యూల్ యొక్క మాస్ ఏమనుకుంటాం మనం, స్మాల్ m అనుకుంటాం. స్మాల్ m ఈజ్ ద మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్. సో ద టోటల్ మాస్ ఆఫ్ ది మాలిక్యూల్స్ మూవింగ్ డౌన్వర్డ్స్ ఆర్ మూవింగ్ అప్వర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు mn/6. మాస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు mn/6. అమ్మ నేను పూర్తిగా రాయలేదు, చిన్న టర్మ్ రాసి వదిలేసాను అంతే. మాస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ ఎంత, mn/6. అంటే పైనుంచి కిందకు వచ్చేటువంటి మాలిక్యూల్స్ యొక్క మాస్ mn/6 ఉంది. అదేవిధంగా కింద నుంచి పైకి వెళ్ళేటువంటి మాలిక్యూల్స్ యొక్క మాస్ కూడా mn/6 అని ఉంది, 6 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ కనుక్కోవాలి. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ కనుక్కోవాలి అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ కనుక్కోవాలి. అదే ఇప్పుడు మనం రాద్దాం. ఇక్కడ ఏం చెప్పాం ఆల్రెడీ, సిడీలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ కిందకు వస్తూ ఉంటే ఎనర్జీని కిందకు తీసుకొస్తూ ఉన్నాయి అని. అంటే హీట్ ఎనర్జీ క్యారింగ్ డౌన్వర్డ్స్, heat energy carrying downwards by the molecules present in the CD through the unit area of AB. CDలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అనేవి ఏబీలో యూనిట్ ఏరియా గుండా తీసుకువెళ్ళేటువంటి హీట్ ఎనర్జీకి నేను ఇక్కడ ఫార్ములా రాస్తున్నా. హీట్ ఎనర్జీ క్యారింగ్ డౌన్వర్డ్స్
Q1 is equal to heat energy is equal to ఏం రాయాలి స్పెసిఫిక్ హీట్ ఇంటూ మాస్ ఇంటూ టెంపరేచర్. స్పెసిఫిక్ హీట్ ఎంత CV, మాస్ ఎంత mNc/6, టెంపరేచర్ ఎంత T ప్లస్ లాంబ్డా ఇంటూ dT/dy. అర్థమైందమ్మా ఎలా రాసామో? సిడీలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అనేవి కింద వైపుకి వెళుతూ ఉన్నాయి కాబట్టి కొంత హీట్ ఎనర్జీ అనేది కిందకి పాస్ అవుతూ ఉంటుంది. అదే మనం ఇక్కడ రాస్తున్నాం, హీట్ ఎనర్జీ క్యారీయింగ్ డౌన్వర్డ్స్ త్రూ ది యూనిట్ ఏరియా ఆఫ్ AB బై ది మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ CD. సిడీలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అనేవి AB లేయర్లో యూనిట్ ఏరియా గుండా తీసుకువెళ్ళేటువంటి హీట్ ఎనర్జీకి ఫార్ములా ఇది. Q1 is equal to CV into mNc/6 into T plus lambda into dT/dy. అది ఎలా రాసాం? స్పెసిఫిక్ హీట్ ఫార్ములా నుంచి Q is equal to CV into m into delta T రాస్తాం. CV అంటే స్పెసిఫిక్ హీట్, దాని అంతే ఉంచాను. M అంటే మాస్ ఫ్లో, అంటే ఎంత మాస్ వెళ్తుంది అనేది. ఇక్కడ మాస్ ఎంత వెళ్తుంది mNc/6, కాబట్టి mNc/6 ఇంటూ టెంపరేచర్ రాయాలి. ఇక్కడ టెంపరేచర్ ఎంత T plus lambda into dT/dy. ఇదే విధంగా ఇంకోటి కూడా రాస్తాం. ఏది రాస్తాం? పైనుంచి కిందకు వచ్చే హీట్ ఎనర్జీ రాస్తాం. మరి కింద నుంచి పైకి పోయేది కూడా రాయాలి కదా. హీట్ ఎనర్జీ క్యారింగ్ అప్వార్డ్స్ Q2 is equal to ఏం రాస్తాం? CV ఇంటూ mNc/6 ఇంటూ T మైనస్ లాంబ్డా dT/dy. ఓకే, సేమ్ డైరెక్ట్గా రాసేసానమ్మా. ఎందుకని దానికి దీనికి మారేది ఏంటిది? జస్ట్ టెంపరేచర్ మారిద్ది. పైన టెంపరేచర్ ఇది, కింద టెంపరేచర్ ఇది, కాబట్టి ఆ టెంపరేచర్ ఒకటి రాస్తాను. పైనుంచి కొంత హీట్ ఎనర్జీ కిందకి వెళ్తుంది, కింద నుంచి కొంత పైకి వెళ్తుంది. అంటే దెర్ ఈజ్ ఎ నెట్ ఫ్లో ఆఫ్ హీట్, అది రాసుకుందాం. నెట్ ఫ్లో ఆఫ్ హీట్ Q is equal to ఏమన్నా రాయొచ్చు? Q1 మైనస్ Q2. ఓకే, Q1 మైనస్ Q2 చేయాలి. Q is equal to Q1 మైనస్ Q2 అంటే CV ఇంటూ mNc/6 ఇంటూ T ప్లస్ లాంబ్డా dT/dy మైనస్ CV ఇంటూ mNc/6 ఇంటూ T మైనస్ లాంబ్డా dT/dy. ఈ రెండు టర్మ్స్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టీ టర్మ్ కామన్గా ఉంటుంది, కాబట్టి టీ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ టర్మ్ లాంబ్డా ఇంటూ dT/dy మాత్రం మిగులుతుంది. ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి, 1 + 1 2, కాబట్టి 2 × 1/6 వస్తుంది. 2 × 1/6 అంటే 1/3. నేను డైరెక్ట్గా రాస్తున్నా 1/3 ఇంటూ mNc/ ఇంటూ CV ఇంటూ లాంబ్డా ఇంటూ dT/dy. దేనికి ఫార్ములా ఇది? నెట్ ఫ్లో ఆఫ్ హీట్ త్రూ AB గుండా వెళ్ళేటువంటి నెట్ హీట్ ఎనర్జీ యొక్క ఫార్ములా 1/3 mNc/ ఇంటూ CV ఇంటూ లాంబ్డా ఇంటూ dT/dy. ఇది నెట్ ఫ్లో. నెక్స్ట్ ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ దగ్గరకు వద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఫార్ములా ఏంది? K is equal to Q/T by A into dT/dy. ఆ ఫార్ములాని ఇక్కడ రాస్తున్నాను. K is equal to Q/T by A into dT/dy. ఈ మొత్తం కలిపి ఇదిగోండి Q/T by A, ఇంతవరకు ఈ వాల్యూ. సార్ ఇక్కడ ఓన్లీ క్యూనే ఉంది సార్, మరి మీరు Q/T A మొత్తం కలిపి ఎందుకు అంటున్నారు అనొచ్చు. మీరు ఇక్కడ రాసాం అక్కడ ఆల్రెడీ పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్. యూనిట్ ఏరియాలో 1 సెకండ్లో ఎంత వెళ్తుంది అనేది. అంటే ఇప్పుడు ఏరియా 1 T1 అంటే ఇంతవరకు మొత్తం వాల్యూ దేనికి సమానం అవుతుంది? దీనికి సమానం అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 1/3 mNc/CV ఇంటూ లాంబ్డా ఇంటూ dT/dy బై dT/dy అవుతుంది. న్యూమరేటర్లో డినామినేటర్లో మనకి dT/dy అనేది కామన్గా ఉంది కాబట్టి ఆ రెండు వాల్యూస్ కనుక క్యాన్సిల్ అయినట్లయితే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ K is equal to ఎంత వస్తుంది? 1/3 mNc/ ఇంటూ CV ఇంటూ లాంబ్డా వస్తుంది. లాంబ్డా అంటే ఏంటి? మీన్ ఫ్రీ పాత్ అని అర్థం. మీన్ ఫ్రీ పాత్కి మనం ఆల్రెడీ ఫార్ములా డెరైవ్ చేసాం. ఏంటిది? 1/√2 ఇంటూ πd²n. ఈ ఫార్ములాని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే K is equal to ఏమవుతుంది? 1/3√2 ఇంటూ πd² ఇంటూ mc/CV అవుతుంది. ఓకే, డైరెక్ట్ రాసినమ్మా. ఇక్కడ డినామినేటర్లో ఎన్ ఉంది, ఇక్కడ న్యూమినేటర్లో ఎన్ ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనకి మిగిలేది ఇది. దీనికి ఫార్ములా కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీకి ఫార్ములా. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది మాస్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ ది గ్యాస్. గ్యాస్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ యొక్క మాస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇదిగోండి M అనేది ఉంది కదా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అదేవిధంగా C బార్ అంటే
యావరేజ్ స్పీడ్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అయితే యావరేజ్ స్పీడ్ దేని మీద ఆధారపడి ఉంటుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ టెంపరేచర్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాం. C bar ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T. అంటే ఇక్కడ ఏం చెప్పవచ్చు? కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఈజ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ది టెంపరేచర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అండ్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్. D అంటే ఏంటి? డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్. మాలిక్యూల్ యొక్క డయామీటర్ యొక్క స్క్వేర్కి కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఎలా ఉంటుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈటాకి కేకి రిలేషన్ అనుకుందాం. రిలేషన్ బిట్వీన్ ఈటా అండ్ కే. ఈటా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది. ఇప్పుడు ఈటా వాల్యూ ఎంత? 1/3 mNc⁻⁴ ఇంటూ ల్యాండా. ఓకే, కే ఎంత వచ్చింది? 1/3 ఇంటూ mNc⁻ CV ఇంటూ ల్యాండా. ఇప్పుడు కే బై ఈటా చేస్తే మొత్తం కామన్గా ఉన్నాయి, ఒక CV తప్పితే ఆ CV ఒకటి మిగులుతుంది. అంటే కే బై ఈటా ఈజ్ ఈక్వల్ ఎంత? CV. ఇది రిలేషన్ బిట్వీన్ ది కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అండ్ విస్కాసిటీ ఆఫ్ ది గ్యాసెస్. మీకు ఇవి ఒక్కొక్కసారి ప్రాబ్లమాటిక్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతవరకు థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ది గ్యాసెస్ అంటే. నెక్స్ట్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ గ్యాసెస్ ఇది. నెక్స్ట్ మనకి డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, diffusion of gases. What is meant by the diffusion? Diffusion is nothing but the rate of flow of mass from high concentration region to low concentration region. హై కాన్సన్ట్రేషన్ రీజన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ రీజన్కి కనుక మాలిక్యూల్స్ అనేవి వెళ్ళినట్లయితే దాన్ని మనం ఏమని పిలుస్తాం? డిఫ్యూజన్ పిలుస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీరు ఒక పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకొని రూమ్లో ఒక కార్నర్లో స్ప్రే చేస్తూ ఉన్నారనుకోండి. ఒక కార్నర్లో స్ప్రే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్ప్రే చేశాను. ఆ చివర ఉన్న వ్యక్తికి స్మెల్ కంపల్సరిగా ఎంతో కొంత వస్తుంది. స్ప్రే చేసింది ఇక్కడ, స్మెల్ వచ్చింది అక్కడ. అంటే ఏం జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి మాలిక్యూల్స్ అక్కడికి వెళ్ళినాయి. ఎలా వెళ్ళినాయి? మనం ఎక్కడైతే పర్ఫ్యూమ్ బాటిల్ స్ప్రే చేస్తున్నామో ఆ ప్లేస్ అనేది ఏమవుతుంది? హై కాన్సన్ట్రేషన్ రీజన్ ఫర్ ది పర్ఫ్యూమ్ మాలిక్యూల్స్కి మనం ఎక్కడైతే స్ప్రే చేస్తున్నామో అది హై కాన్సన్ట్రేషన్ రీజన్ అవుతుంది. ఎక్కడైతే చేయలేదో అదేమవుతుంది? లో కాన్సన్ట్రేషన్ రీజన్ అవుతుంది. ఈ హై కాన్సన్ట్రేషన్ రీజన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ రీజన్ దగ్గరికి ఏమవుతుంది? మాలిక్యూల్స్ అనేవి వెళతాయి. ఇలా వెళ్ళటాన్ని ఏమంటాం మనం? డిఫ్యూజన్ అంటాం. అయితే ఇక్కడ ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది? మాస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందాక మనం లాస్ట్ 2 క్లాసెస్ చెప్పినప్పుడు, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ కావచ్చు, విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్ కావచ్చు, ఆ రెండిట్లో కూడా మనకి నెట్ ఫ్లో ఆఫ్ మాస్ 0. అంటే పైనుంచి కిందకి ఎంత మాస్ వస్తుందో కింద నుంచి పైకి కూడా అంతే మాస్ వెళ్తుంది. అప్పుడు నెట్ ఫ్లో ఆఫ్ మాస్ 0 అవుతుంది. కానీ ఇక్కడ నెట్ ఫ్లో ఆఫ్ మాస్ 0 అవ్వదు. మాస్ అనేది కంపల్సరీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకా అర్థం కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ తీసుకోండి. కంటైనర్లో బాటంలో అడుగు భాగాన మనం హైడ్రోజన్ గ్యాస్ పెట్టామనుకోండి, పై భాగాన నైట్రోజన్ గ్యాస్ పెట్టాం. ఇప్పుడు పైన నైట్రోజన్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉంటాయి, కింద హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పైన ఉన్నటువంటి నైట్రోజన్ మాలిక్యూల్స్ కిందకు వస్తాయి, కింద ఉన్నటువంటి హైడ్రోజన్ మాలిక్యూల్స్ పైకి వెళ్తాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ కింద H2 అనేది హై కాన్సన్ట్రేషన్, పైన N2 అనేది హై కాన్సన్ట్రేషన్. హై కాన్సన్ట్రేషన్ రీజన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ రీజన్కి ఏమైనాయి మాలిక్యూల్స్? అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది కంటైనర్ అనుకోండి, హాఫ్ చేశారు. పైన N2 గ్యాస్ ఉంది, కింద H2 ఉంది. ఇక్కడ H2 ఏమి లేవు అసలు. ఒకవేళ ఉన్న తక్కువ ఉంది అనుకోండి, ఇది హై కాన్సన్ట్రేషన్, ఇది లో కాన్సన్ట్రేషన్. H2 ఏమైంది? కింద నుంచి పైకి పోయింది. అంటే హై కాన్సన్ట్రేషన్ రీజన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ రీజన్కి వెళ్తుంది. అదేవిధంగా N2 ఇది, ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ ఉంది N2, ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ ఉంది. కాబట్టి N2 ఏమైంది? పైనుంచి కిందకు వచ్చింది. అప్పుడు మాలిక్యూల్స్ అనేవి పైనుంచి కిందకి వెళ్తే, కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఏం జరుగుతుంది? ఫ్లో ఆఫ్ మాస్ విల్ బి దే. మాస్ అనేది కంపల్సరీగా ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళుతుంది. దీన్ని ఏమంటాం మనం? డిఫ్యూజన్ అంటాం. ఈ డిఫ్యూజన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం యూస్ చేస్తాం? డిఫ్యూజన్ కోఎఫిషియంట్ని వాడదాం. డిఫ్యూజన్ కోఎఫిషియంట్ లేకపోతే కోఎఫిషియంట్ ఆఫ్ డిఫ్యూషన్ ఎలా రాస్తే పర్వాలేదు.
డిఫ్యూజన్ కోఎఫిషియంట్కి ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాసింగ్ పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్ బై కాన్సంట్రేషన్ గ్రేడియంట్. ఓకే, ఇది డిఫ్యూజన్ కోఎఫిషియంట్ ఫార్ములా. డిఫ్యూజన్ కోఎఫిషియంట్ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాసింగ్ పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్ పర్ కాన్సంట్రేషన్ గ్రేడియంట్ ఈజ్ నోన్ యాజ్ డిఫ్యూజన్ కోఎఫిషియంట్. ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ క్లాసెస్లో ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా అలానే తీసుకుందాం. డిఫరెంట్ రీజన్స్ విల్ హ్యావింగ్ ది డిఫరెంట్ డెన్సిటీస్. దట్స్ వై వీఆర్ కన్సిడరింగ్ ఏ గ్రాఫ్. ద గ్యాస్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేయర్స్. గ్యాస్ అనేది లేయర్స్ ఫామ్లో ఉందనుకోండి. ఇదిగోండి నెంబర్ ఆఫ్ లేయర్స్ ఎన్ని తీసుకుందాం? 3 తీసుకుందాం. ఏబి, సిడి, అదేవిధంగా ఈఎఫ్ అనుకోండి. ఏబిలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ని స్మాల్ ఎన్ అనుకుంటున్నా. పైకి వెళ్ళే కొందికి మాలిక్యూల్స్ పెరుగుతున్నాయి అనుకోండి, ఎన్ ప్లస్. ఇక్కడ కిందకు వచ్చి కొన్ని మాలిక్యూల్ తగ్గితే ఎన్ మైనస్. పైకి వెళ్తూ ఉంటే కాన్సన్ట్రేషన్ మారుతుంది, అది బట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మారుతున్నాయి. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ dn by dy. ఎందుకంటే ఇక్కడ వై డైరెక్షన్ తీసుకున్నా కూడా వై రాస్తారు, జెడ్ తీసుకుంటే జెడ్ రాయొచ్చు. dn by dy అనేది ఏం తెలియజేస్తుంది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వై. వై డైరెక్షన్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ఎంత మారుతున్నాయో dn by dy అనేది తెలియజేస్తుంది. ఏబి నుంచి సిడి అనేది లాంబ్డా డిస్టెన్స్లో ఉందనుకోండి. అదేవిధంగా ఈఎఫ్ కూడా ఏబి నుంచి లాంబ్డా డిస్టెన్స్లో ఉంది అనుకున్నట్లయితే ఎంత చేంజ్ వచ్చింది? లాంబ్డా ఇంటూ dn by dz. అమ్మ మళ్ళీ చెప్పట్లేదు, లాస్ట్ క్లాస్లో చెప్పాను, అవి చూసుకోండి ఒకసారి. దాని ప్రకారం యాస్టీస్గా అక్కడ ఎలా రాసామో, వై కదా, dn by dy అవుతుంది. ఓకే, ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాసింగ్ పర్ యూనిట్ ఏరియా. యూనిట్ ఏరియా గుండా ఎన్ని మాలిక్యూల్స్ అనేవి వెళుతున్నాయి అనేది మనం రాసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో ప్రాబబిలిటీ రాశారు. ఏమని? ఒక మాలిక్యూల్ కనుక తీసుకున్నట్లయితే ఆ మాలిక్యూల్ అనేది పర్టికులర్ డైరెక్షన్లో వెళ్ళాలి అంటే 1/3 ప్రాబబిలిటీ ఉంటుంది. ఎందుకని? ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళాలి అన్న 1/3 ఉంటుంది, వై డైరెక్షన్లో వెళ్ళాలన్న 1/3 ఉంటుంది, జెడ్ డైరెక్షన్లో వెళ్ళాలన్న 1/3 ప్రాబబిలిటీ ఉంటుంది. అయితే ప్రతి డైరెక్షన్లో కూడా 2 డైరెక్షన్స్ ఉంటాయి. ఏది? పాజిటివ్ డైరెక్షన్ ఒకటి ఉంటుంది, నెగిటివ్ డైరెక్షన్ ఒకటి ఉంటుంది. కాబట్టి ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? 1/6. 1/6 అనేది దేనికి ప్రాబబిలిటీ? The probability of a molecule to move in a one particular direction is equal to 1/6. మనం తీసుకున్నటువంటి ఒక మాలిక్యూల్ అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్ళాలి అంటే కనుక అక్కడ ప్రాబబిలిటీ ఎంత ఉండాలి? 1/6 ఉండాలి. అయితే మాలిక్యూల్స్ అనేవి అన్ని వైపులో పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్లో మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ లేయర్లో ఉన్న మాలిక్యూల్స్ పైకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు, రైట్ సైడ్ ఎలాగైనా వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా లాస్ట్ క్లాసెస్లో n/6 అని రాసాం. n అంటే ఏంటిది? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. కానీ ఇక్కడ ఏమవుతుంది? వేరు లేయర్స్లో వేరు మాలిక్యూల్స్ ఉన్నాయి. కాబట్టి ఆ nని ఏం చేస్తాం? దీంతో రిప్లేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాసింగ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇన్ నెగిటివ్ వై డైరెక్షన్ అన్న. నెగిటివ్ వై డైరెక్షన్ అంటే పైనుంచి కిందకి ఎన్ని మాలిక్యూల్స్ వచ్చే అవకాశం ఉంది అంటే ఏం రాయాలి? జనరల్గా లాస్ట్ క్లాసెస్లో ఏం చేసాం? n/6 రాసాం. కానీ ఇక్కడ అలా కాదు. ఏం రాయాలి? n ప్లస్ లాంబ్డా ఇంటూ dn by dy ఇంటూ c/6 రాసుకోవాలి. ఎందుకని? ఇక్కడ వాల్యూమ్ వేరు, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ వేరు. కాబట్టి అక్కడ n మాత్రం రీప్లేస్ అవుతుంది. ఓకే, చెప్పింది అర్థమైందా? లాస్ట్ క్లాసెస్లో n/6 అని రాస్తాం, కానీ ఇక్కడ n మారుతుంది కాబట్టి ఈ మారిన వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, అంతకుమించి ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఇక్కడ రాస్తున్నాను. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాసింగ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవింగ్ డౌన్వర్డ్స్ అని రాస్తాం సింపుల్గా. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవింగ్ డౌన్వర్డ్స్ ఏమని రాసుకున్నా? కిందకు వస్తున్నాయి. ఎంత ప్రాబిలిటీ? 1/6 n/6. ఆ n ప్లేస్లో ఇది ఒక్కటి రీప్లేస్ చేస్తే చాలు. అంటే ఏం రాయాలి? n ప్లస్ లాంబ్డా ఇంటూ dn by dy ఇంటూ c/6. అమ్మా, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవింగ్ డౌన్వర్డ్స్ పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్.
ఒక సెకండ్లో ఒక యూనిట్ ఏరియాలో పైనుంచి కిందకు వస్తున్నటువంటి మాలిక్యూల్స్ n+λ ఇంటూ dn/dy ఇంటూ c/6. ఇదే విధంగా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవింగ్ అప్వర్డ్స్ పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్ ఏమవుతుంది n ప్లస్ కాదు, ఇందులో కింద నుంచి పైకి కదా పోయేది, కింద నుంచి పైకి అంటే ఎక్కడి నుంచి వెళ్తాయి, ఈ ఎఫ్ లేయర్ నుంచి పైకి వెళ్తాయి. కాబట్టి ఇక్కడ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఏం రాసుకోవాలి, n-λ ఇంటూ dn/dy రాయాలి. కాబట్టి n-λ ఇంటూ dn/dy ఇంటూ c/6. ఏం లేదు, జస్ట్ n వాల్యూ మార్చాం అంతే. పైనుంచి కిందకు వచ్చే ఇవి, కింద నుంచి పైకి వెళ్ళేవి ఇవి. నెట్ ఫ్లో ఒకటి ఉంటుంది కదా, అది రాద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవింగ్ పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోయింది. సింపుల్గా ఇది n1 అనుకోండి, ఇది n2 అనుకోండి. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు n1 మైనస్ n2. n1 మైనస్ n2 ఎంత అవుతుంది, డైరెక్ట్గా రాసేస్తున్నా అమ్మ. రెండింటిలో ఫస్ట్ టర్మ్ సేమ్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. రెండో టర్మ్ ఇది నెగిటివ్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. అప్పుడు ఎంత వస్తుంది మనకి, 1/3 ఇంటూ c ఇంటూ λ ఇంటూ dn/dy మిగులుతుంది. ఏంటిది ఇది, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవింగ్ పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్. దీన్ని తీసుకెళ్ళి ఏం చేద్దాం, ఇదిగో ఈ ఫార్ములా డిఫ్యూజన్ కోఎఫిషియంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. From the definition of diffusion coefficient, capital D is equal to number of molecules crossing per unit area per second. ఎంత వచ్చింది, 1/3 c⁻λ dn/dy వచ్చింది. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు 1/3 ఇంటూ c ఇంటూ λ ఇంటూ dn/dy అవుతుంది బై. అదేవిధంగా కింద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ రాయాలి. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఎంత, dn/dy. ఇక్కడ dn/dy సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, dn/dy క్యాన్సిల్ అవుతుంది. క్యాపిటల్ D కూడా ఎంత అవుతుంది, 1/3 c ఇంటూ λ అంటే మీన్ ఫ్రీ పాత్ వాల్యూ ఎంత, 1/√2 ఇంటూ πd²n. కాబట్టి d కూడా ఏమైంది, c/3√2 ఇంటూ πd²n అవుతుంది. ఇది డిఫ్యూజన్ కోఎఫిషియంట్ యొక్క ఫార్ములా. మనం అదే రిలేషన్ బిట్వీన్ ది డిఫ్యూజన్ కోఎఫిషియంట్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ కానీ తీసుకున్నట్లయితే, డీకి ఈటాకి మధ్యలో రిలేషన్ కానీ తీసుకున్నట్లయితే ఈటా వాల్యూ ఎంత, 1/3 mn c ఇంటూ λ. డి వాల్యూ ఎంత వచ్చింది, 1/3 c ఇంటూ λ వచ్చింది. ఈ రెండింటిని కనుక మనం డివైడ్ చేసినట్లయితే ఈటా/d ఈజ్ ఈక్వల్ టు 1/3 c λ క్యాన్సిల్ అయితే m ఇంటూ n అని మిగులుతుంది. m అంటే ఏంటి, మాస్ ఆఫ్ వన్ మాలిక్యూల్. n అంటే ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, డెన్సిటీ వచ్చింది. అప్పుడు మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఈటా/d ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ రో అని రాసుకోవచ్చు. ఓకే, అది మనకి రిలేషన్ బిట్వీన్ ది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అండ్ డిఫ్యూజన్ కోఎఫిషియంట్. ఓకే, అయితే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, డిఫ్యూజన్ కోఎఫిషియంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది మాలిక్యూల్. దట్ మీన్స్ డిఫ్యూజన్ కోఎఫిషియంట్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ది టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్. డిఫ్యూజన్ కోఎఫిషియంట్ అనేది గ్యాస్ యొక్క టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆల్సో డిఫ్యూజన్ కోఎఫిషియంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. యూనిట్ వాల్యూమ్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అనే దాని మీద కూడా కోఎఫిషియంట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇంకోటి రాయాలంటే డిఫ్యూజన్ కోఎఫిషియంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్. మాలిక్యూల్ యొక్క డయామీటర్ యొక్క స్క్వేర్కి కోఎఫిషియంట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకే, ఇంతవరకు మనకి డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ అంటే ఇంతటితో మనకి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనేటువంటి చాప్టర్ కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.